ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గతధర శ్రీవాస్ ఆది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికీ. సో మనము గత క్లాసులలో భీష్ముడి గురించి తెలుసుకున్నాం చాలా డీటెయిల్డ్గా. అలాగే శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందంలో 9వ అధ్యాయంలో 32వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు భీష్మస్తుతిలో భాగంగా 4 శ్లోకాలు నేర్చుకున్నాం. ఈరోజు భీష్మస్తుతిలో 5వ శ్లోకం, ఇది 36వ శ్లోకం 9వ అధ్యాయంలోని మొదటి స్కందంలో శ్రీమద్ భాగవతం నుండి. సో ఈ శ్లోకం ఎలా ఉంటుందంటే, వ్యవహిత ప్రీతానాముఖం నిరీక్ష స్వజనవదాద్విముఖస్య దోష బుద్ధ్యా కుమతి మహారథాత్మవిద్యయా చరణరతిః పరమాస్య తస్య మేస్తు. ఇక్కడ భీష్ముడు పొజిషన్ ప్రతి ఒక్క శ్లోకం ముందట మనం తెలుసుకోవాలి. భీష్ముడు మనలాగా ఏసీ రూములలో లేరు అక్కడ. భీష్ముడు ఎక్కడున్నారు? అంపశయ్య పైన, అంటే ఆరోస్ బెడ్ పైన చుట్టుముట్టు మళ్ళీ అందరూ చాలా గొప్ప గొప్ప సేజెస్ ఉన్నారు. వ్యాసదేవులు, నారదముని, స్వయంగా కృష్ణుడు, పాండవులు ఎందరున్నారు చుట్టుముట్టు. అందరూ వెయిట్ చేస్తున్నారు. కృష్ణుడు భీష్ముడు ఏం చేస్తారు ఇప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. తను భీష్మ పితామహుడు ఇంకా ఏం ధర్మం చెప్తారు మాకు, ఇంకా మేము ఏం చెయ్యాలి అనే ఎగ్జాంపుల్ సెట్ చేస్తారని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఆ క్షణంలో ఉత్తరాయణ కాలం రాగానే చాలా ఫైనల్ గా ప్రేయర్స్ చెప్తున్నారు మన భీష్మ పితామహుడు. ఆ క్షణంలో భీష్ముడు ఈజ్ నాట్ లామెంటింగ్. ఇప్పుడు మీరు ప్రతి శ్లోకం చూసినట్లయితే కృష్ణుని యొక్క గ్లోరీస్ మాత్రమే చెప్తున్నారు, కానీ అయ్యో నాకెంత కష్టం వచ్చింది అని చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ యుధిష్ఠిర మహారాజు రాగానే ఫస్ట్ అన్న మాట ఏంటంటే అహో కష్టం, అహో అన్యాయం అన్నారు. అంటే ఓ యుధిష్ఠిరా మీకు ఎంత కష్టాలు వచ్చినాయి అన్నాడే తప్ప కానీ నాకెన్ని కష్టాలు వచ్చినాయి అనలేదు. ఇక్కడ జనరల్ గా మనం చేసే విషయం ఏంటి, మనకు కష్టాలు లేకపోయినా మనకు కష్టాలు వచ్చినాయని గుర్తు చేసుకొని మరి కష్టం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ భీష్మ పితామహుడు మాత్రం అలా కాదు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, మామూలు కష్టం పడ్డారా భీష్మ పితామహుడు చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం మనం. తన తండ్రి కోసము, తన తండ్రి పెళ్లి కోసము తన పెళ్లి లైఫ్ నే సాక్రిఫైస్ చేసేసాడు. 4 జనరేషన్స్ ని చూసుకున్నారు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం. ఏం చేశారు, అధర్మం వైపు నిల్చున్నాడు ఇష్టం లేకున్నా కూడా. సో ఇలాంటి భీష్మ ప్రతిజ్ఞలు తీసుకున్నాడు కాబట్టి తను భీష్ముడు అయ్యాడు. భీష్మ అంటే వెరీ స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ ప్రతిజ్ఞ తీసుకున్నారు కాబట్టి తనకు భీష్మ అని పేరు వచ్చింది. ఇన్ని కష్టాలు పడ్డ భీష్ముడు చివరి క్షణంలో ఏడవట్లేదు నాకు కష్టాలు వచ్చినాయని చెప్పేసి, భగవంతుని ప్రార్థిస్తున్నాడు, భగవంతుని యొక్క రూపాన్ని పొగుడుతున్నాడు. మొదటి శ్లోకం చూసినట్లయితే నా మతి మొత్తం ఆ భగవంతుని పైనే ఉండాలని, ఇతి మతి రూపకల్పిత వృతిష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిద్ విహర్తుం ప్రకృతిం ఉపేషి యద్భవ ప్రవాహ. సో ఇక్కడ సాత్వత పుంగవ అని చెప్పేసి మొదటగా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన పొజిషన్ సెట్ చేయడానికి. మన దామోదరాష్టకంలో కూడా ఫస్ట్ నమామీశ్వరం, ఈశ్వర అని పొజిషన్ సెట్ చేసి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ప్రేయర్ చేసినప్పుడు మొదటిగా భగవంతుని యొక్క స్థానాన్ని ఫస్ట్ డిక్లేర్ చేస్తారనమాట. ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్, ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని చెప్పేసి. సో అదే విధంగా ఇక్కడ భీష్మ పితామహులు కూడా మనకు సాత్వత పుంగవ అంటే ఉన్నతమైన వాడు, పుంగవ అంటే ఉన్నతమైన వాడు, సాత్వత పుంగవ అంటే డివోటీస్లో ఉన్నతమైన వాడు, ద బెస్ట్ డివోటీ, ద బెస్ట్ పర్సన్, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అని డిక్లేర్ చేస్తున్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు భగవంతుని యొక్క స్థానాన్ని. సో నెక్స్ట్ భగవంతుని యొక్క రూపాన్ని
ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత భగవంతుని యొక్క అందాన్ని, తర్వాత భగవంతుడు యుద్ధ భూమిలో ఎలా ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భగవంతుడు అలా యుద్ధ భూమిలో రథాన్ని తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? నిన్నేం చేసాం మనము యుధి త్వరగ రజో ఇది నేర్చుకున్నాం నిన్న. ఆహ్, ఏమని అంతకుముందు యుధి తురగ రజో విధూమ్ర విశ్వ కచ లులిట శ్రమ వార్యలంకృతస్యేన్ మమ నిశిత శరైర్ విభిద్యమాన త్వచి విలసత్ కవచేస్తు కృష్ణ ఆత్మ. భగవంతుని యొక్క వీర్య రసం గురించి ఇక్కడ చెప్పి భగవంతుని యొక్క అందాన్ని కూడా ఇక్కడ వర్ణించారు. నెక్స్ట్ ఏం చేసుకున్నాం మనం? సపది సఖి వచో నిశమ్య మధ్యే నిజ పరయోర్ భలయోర్ రథం నివేశ సితవతి పర సైనికాయురాక్ష హృతవతి పార్థ సఖే రథిర్మమాస్తు. ఇక్కడ ఏం చేస్తున్నారు? భగవంతుడు తన రథాన్ని నిజ పరయోర్ భలయోర్ రథం నివేశ, తన రథాన్ని తన నిజ సైనికులు పర సైనికులు, నిజ సైనికులు అంటే తన సైనికులు అంటే ఎవరు? పాండవులు. పర సైనికులు అంటే కౌరవులు. వాళ్ళ ఇద్దరి మధ్య రథాన్ని తీసుకుపోయి నిలిపాడు అక్కడ. అక్కడ నిలబడి ఏం చేశాడు? స్థితవతి అక్కడ నిల్చొని పర సైనికాయురు అక్ష్ణ ఋతవతి అక్ష్ణ తన చూపుతోనే వాళ్ళ ఆయుష్ను తీసేశాడు. తీసేసి తర్వాత ఏం చేశారు? ఈ చెప్తున్నారు ఇక్కడ భీష్మ పితామహుడు చెప్తున్నారు ఏమని? వ్యవహిత స్టాండింగ్ ఎట్ డిస్టెన్స్, సోల్జర్స్ అందరూ అక్కడ నిలబడి, పృతన అంటే సోల్జర్స్ అని అర్థం. సోల్జర్స్ అక్కడ నిలబడి ఉంటే దూరం నుంచి మన అర్జునుడు ముఖం నిరీక్ష, వాళ్ళ ఫేసెస్ అన్ని చూస్తున్నాడు అనమాట. సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయోమచ్యుత అని చెప్పాం. కృష్ణుడు రథాన్ని నిలిపాడు. నిలిపి నాకేం చేస్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? అర్జునుడు వాళ్ళందరి ముఖాలు చూస్తున్నాడంట. ఎవరెవరు? తన తాత అయినటువంటి భీష్మ పితామహుడు, తన గురువు అయినటువంటి ద్రోణాచార్యులు, తర్వాత తన ఫ్రెండ్స్, తన రిలేటివ్స్, అందరి మొహాలు చూస్తున్నాడు అక్కడ. చూసి ఏం చేస్తున్నాడు అక్కడ? స్వజన, తన సొంత మనుషులు. స్వజన అంటే తన సొంత రిలేటివ్స్. వధాద్, వాళ్ళ వధించడం ని ఆలోచించుకొని, వధ అంటే చంపడం బేసికలీ. సో వధాద్, స్వజన వధాద్. ఇక్కడ వధ అంటే చంపడం, వధాద్ అంటే ఫ్రమ్ కిల్లింగ్. సో అది విముఖస్య, ముఖస్య అంటే ఫేసింగ్ టువర్డ్స్, విముఖస్య అంటే ఫేసింగ్ ఆపోజిట్, అంటే రిటర్న్ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఎందుకు? స్వజన వధాద్, వాళ్ళ బంధువులను ఎక్కడ చంపాలో అని చెప్పేసి తను వెళ్ళిపోతున్నాడు. ఎలా? దోష బుద్ధ్య, బై పొల్యూటెడ్ ఇంటెలిజెన్స్, రాంగ్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మనము భగవద్గీతలో 2వ అధ్యాయంలో 9వ శ్లోకం చూసినట్లయితే అక్కడ ఏముంటది? సంజయ్ వాచ్ చెప్తాడు ఏమని? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఏమని? ధృతరాష్ట్ర, ఏమైందో తెలుసా మీకు? కృష్ణుడు రథాన్ని తీసుకుపోయి ఇద్దరు మధ్యలో పెట్టాడు. పెట్టగానే ఏమైంది? అర్జునుడు అందరినీ చూశాడు. చూడగానే నాకు అయ్యో, నేనేంది ఇన్ని తప్పులు చేస్తున్నాను, నేను వీళ్ళని చంపి నేను ఎట్లా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఏమేమో రీజన్స్ చెప్పేసి ఏమంటున్నాడు లాస్ట్ కు? ఏవం ఉక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతప నా యోష్ట ఇతి గోవిందం ఉక్త్వా తృష్ణిం బభూవ. అంటే నా యోష్ట్య ఇతి గోవింద, అయ్యో గోవింద నేను యుద్ధం చెయ్యను అని తన గాంధీవాన్ని పడేస్తున్నాడు అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. అదే ఇక్కడ చూడండి, అదే భీష్మ పితామహుడు చెప్తున్నాడు ఏమని? స్వజన వధాద్ విముఖస్య దోష బుద్ధ్య, తన దోష బుద్ధితోని అర్జునుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. అయ్యో నేను ఇలా చంపను అని చెప్పేసి. ఇవి ఫస్ట్ 2 లైన్స్. వ్యవహిత పృతన ముఖం నిరీక్ష. పృతన అంటే అక్కడ ఉన్న సైనికులందరినీ కూడా ముఖం నిరీక్ష, వాళ్ళ ఫేసెస్ ని చూసి, స్వజన వధాద్ వాళ్ళని ఎక్కడ చంపాల్సి వస్తుందో అని చెప్పేసి, విముఖస్య మీన్స్ ఈజ్ హెసిటెంట్ విత్ వాట్? దోష బుద్ధ్య, రాంగ్ ఇంటెలిజెన్స్. బట్ కృష్ణుడు ఊరుకుంటాడా? పనులు చేస్తే అక్కడ? కృష్ణుడు ఎవరు? కృష్ణుడు జగద్గురువు, జ్ఞానాన్ని ఇస్తాడు ఆ టైంలో. ఏ జ్ఞానాన్ని ఎందుకు ఇస్తాడు? జ్ఞానాన్ని కుమతిం అహరాత్. కుమతిం అంటే, కుమతి అంటే ఇంటెలిజెన్స్, సుమతి అంటే గుడ్ ఇంటెలిజెన్స్, కుమతి అంటే బ్యాడ్ ఇంటెలిజెన్స్. సో కుమతి ఈ పూర్ నాలెడ్జ్ ని, బ్యాడ్ నాలెడ్జ్ ని. ఏం బ్యాడ్ నాలెడ్జ్ ఇక్కడ? కృష్ణుడు కన్ఫ్యూజ్డ్ ఓవర్ మొరాలిటీ ఓవర్ డివోషన్. కృష్ణుడికి
ఆహ్, ధర్మశాస్త్రం అక్కడ ఎక్కువ అనిపిచ్చింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మీ మీ తాతల్ని చూసుకోవాలి, తండ్రిని చూసుకోవాలి, గురువుల్ని చూసుకోవాలి. కానీ భక్తి ఏం చెప్తుంది? భగవంతుడు ఏం చెప్తే అది చేయాలని చెప్తుంది. అర్జునుడిని అక్కడి వరకు తీసుకురావడానికి చాలా ఫిల్టర్స్ అయ్యాయి. కృష్ణుడు ఓకే అంటేనే అక్కడికొచ్చారు. కృష్ణుడేం యుద్ధం వద్దనలే. ఫస్ట్ వద్దన్నారు. కానీ తర్వాత ఆహ్, ఏమంటారు రాయబారం చేశాక ఆయన అక్కడ డీల్ కుదరకపోయేసరికి కృష్ణుడు ఇక యుద్ధం తప్పదు అర్జున, మీరందరూ యుద్ధానికి సిద్ధం అవ్వండి అని చెప్పాడు. అంటే ఇట్ ఈస్ ఆర్డర్డ్ అండ్ అప్రూవ్డ్ బై కృష్ణ దట్ యుద్ధ. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? తన సొంత తెలివితేటలు వాడి నేను యుద్ధం చేయను అంటున్నాడు. కానీ భగవంతుడు ఎందుకొచ్చాడు? ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు వచ్చాడు. కానీ ఇప్పుడు అర్జునుడు రిటర్న్ వెళ్ళిపోతే అక్కడ ధర్మ సంస్థాపన జరుగుతుందా? జరగదు. సో ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలి? అర్జునుడిని ప్రేరేపించాలి, ఇన్స్పైర్ చేయాలి. భగవంతుడు అర్జునుడికి ఆర్డర్ చేయలేదు. ఇక్కడ భగవంతుడు అర్జునుడికి జ్ఞానాన్ని మాత్రమే ఇస్తున్నాడు. తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ ద 18th చాప్టర్, చివరి చాప్టర్ చూసినట్లయితే కృష్ణుడు ఏమంటున్నాడు? ఇప్పటి వరకు నేను చెప్పాల్సింది చెప్పాను అర్జున, ఇప్పుడు ఏం చేస్తావనేది నీ ఇష్టం అని వదిలేసిండే కానీ భగవంతుడు ఫోర్స్ చేయలేదు అక్కడ అర్జునుడికి నువ్వు ఇలానే చేయాలి అని చెప్పేసి. ఇలానే చేయాలని చెప్పలేదు. సో ఈ కుమతిం, ఈ బ్యాడ్ ఇంటెలిజెన్స్, బ్యాడ్ నాలెడ్జ్ తో కుమతిం హరాద్. హరాద్ అంటే హర అంటే తీసేయడం, నాశనం చేయడాన్ని హర అంటారు. ఈ కుమతిని, ఈ బ్యాడ్ ఇంటెలిజెంట్ ని హరింపడానికి ఏం చేశాడు భగవంతుడు? ఆత్మవిద్యయ. ఆత్మవిద్య అంటే సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మ జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఆత్మ జ్ఞానాన్ని చాలా చాలా చెప్పాడు. ఆత్మ జ్ఞానం అంటే యు ఆర్ నాట్ దిస్ బాడీ, యూ కెనాట్ కిల్ ఎనీవన్, నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక, నా చైన్యం క్లియర్ తాపో, నా సూచయతి మారత. ఇలా చాలా చెప్పాడు ఆత్మ గురించి. అలాగే ఆత్మ అనేది ఎటర్నల్, నిత్యం, దానికి మరణం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ యు ఆర్ నాట్ దిస్ బాడీ. ఒకవేళ నువ్వు బాడీ అనుకున్నా నీకు స్టిల్ నీకు కర్తవ్యం ఉందా చేయాలి. సకామ కర్మ, నిష్కామ కర్మ, ఇలా ఎన్నో చెప్పాడు భగవంతుడు. సో ఈ విధంగా భగవంతుడు చాలా దయతోని ఒక టీచర్ లాగా ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఎంతో దయతో తన భక్తుడు ఎక్కడ ఓడిపోతాడో అని చెప్పేసి తన భక్తుడికి, ఎందుకంటే భగవంతుడి ప్రతిజ్ఞ ఏంటి? నమే భక్త్యా ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా ఓడిపోడు అని. సో ఆ ఉద్దేశంతో భగవంతుడు ఎంతో దయతోని ఒక గురువులాగా అర్జునుడికి పక్కనే నిలబడి ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఇక్కడ మనము ఒక అపార్థం చేసుకోకూడని విషయం ఏంటి అంటే, అర్జునుడు మనలాగా సాధారణ మనిషి కాదు. అర్జునుడు మన కోసము కలియుగంలో ఇలాంటోళ్ళు వస్తారని చెప్పేసి అర్జునుడు ఒక నాటకం మాత్రమే ఆడుతున్నాడు అక్కడ. అర్జున ఇస్ నాట్ ఏ నార్మల్ పర్సన్. అర్జున ఇస్ యాక్టింగ్ లైక్ ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఓన్లీ ఫర్ అస్. అర్జునుడు కన్ఫ్యూజ్డ్ పర్సన్ లాగా మన కోసం నటిస్తున్నాడు అక్కడ. ఎందుకంటే అక్కడ మనకు కావాలి నాలెడ్జ్. సో యాక్చువల్గా భగవద్గీత చెప్పింది అర్జునుడికి కాదు, మనకి. సర్వోపనిషదో కావు దోగ్ధ గోపాల నందన, అన్ని ఉపనిషత్తుల సారాంశాన్ని మనకు భగవంతుడు అందించారు. పార్థోవస్థ సుధీర్ భోక్త. అక్కడ పార్థ అంటే అర్జునుడు ఓన్లీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంతే. ఎవరి కోసం? మన కోసం. ఎవరి తరపున? మన తరపున. ఒక ఆవు పాలివ్వాలంటే ఎలా అయితే ఒక లేగదుడ వెళ్ళి ఇలా అనాలో అలా అంటున్నాడు అంతే, చుంబిస్తున్నాడు అంతే అర్జునుడు. ఆ వేదం యొక్క సారాంశం మొత్తాన్ని భగవంతుడు కండెన్స్ చేసి ఒక 700 శ్లోకాల రూపంలో మనకిచ్చాడు. ఆ 700 శ్లోకాల్ని మనం ఓపెన్ చేసి చదవాలి. అంతేగాని దాన్ని యథాతథంగా అలానే పెట్టకూడదు. చదవాలంటే మళ్ళీ ఇంకొక పారాయణాలు మాత్రమే చేస్తే పారాయణం చేసినా మంచిదే, కానీ పారాయణం చేస్తే సరిపోదు. పారాయణం చేయడంతో పాటు దాని యొక్క ప్రతి ఒక్క అర్థాన్ని తెలుసుకొని, ప్రతి ఒక్క అర్థాన్ని మన జీవితంలో కనుక మనము అప్లై చేయగలిగితే, వి డోంట్ నీడ్ ఎనీ అదర్ బుక్.
ఇంకొక బుక్ అవసరం లేదు మనకు. గీత సుగీత కర్తవ్య కిమన్నే శాస్త్ర విస్తరై. ఈ శాస్త్ర విస్తారం అంటే చాలా అబండెంట్ శాస్త్రాలు ఉన్నాయి మనకు. కిమన్యై, ఏమవసరం వేరే శాస్త్రంలో మనకు? ఎప్పుడు గీత సుగీత కర్తవ్య. ఒకవేళ గీతను కనుక మనం చక్కగా చదివితే, సుగీత అన్నారు అక్కడ. సుగీత అంటే వెరీ వెల్ స్టడీ చేస్తే గనక గీతని, భగవద్గీతని, గీత సుగీత కర్తవ్య, దాన్ని గనక సరిగ్గా అనుసరిస్తే మనకు కిమన్నే శాస్త్ర విస్తరై, ఇంకా వేరే శాస్త్రం ఎందుకు, మనకు అవసరం లేదు. యా స్వయం పద్మనాభస్య ముఖం, స్వయంగా పద్మనాభుడి ముఖం నుంచే వచ్చింది అది మనకు. ఇంకెందుకు మనకు వేరే శాస్త్రాలు అవసరం లేదు యాక్చువల్గా. అలా అని చెప్పేసి చదవకూడదని కాదు, ఇది ఒక్కటి ప్రాపర్గా చదివినా చాలు మనకు. ఎందుకంటే ఇది మన కోసం చెప్పింది, మనందరి కోసం చెప్పింది. చాలా మందికి డౌట్ వస్తుంది, ప్రభు ఈ భగవద్గీత యుద్ధ భూమిలో ఎందుకు చెప్పారు, అంత వైలెంట్ ప్లేస్లో ఎందుకు చెప్పారు, ఏదో ఆశ్రమంలో చెప్పొచ్చు కదా, మన అర్జునుడికి కృష్ణుడు ఎందుకు అంత డిస్టర్బెన్స్లో చెప్పాడు అని. ఎందుకంటే మన జీవితం కూడా ఒక డిస్టర్బెన్సే. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎవరు సంతోషంగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. ఏదో ఒకటి పదం పదం యత్ విపదం, ప్రతి ఒక్క స్టెప్లో ఏదో ఒక డేంజర్ ఉంటానే ఉంటుంది మనకి. ఒకళ్ళకి జాబ్ పోతుంది, ఒకళ్ళకి శాలరీ తక్కువ వస్తుంది, ఒకళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, ఇంకొకళ్ళకి పక్కంటోళ్ళ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఇంకో ఇష్యూ, ఆ ఇష్యూ, ఈ ఇష్యూ. ఎవ్వరూ ఆనందంగా లేరు. ఎందుకు ఆనందంగా లేరు? ఎందుకంటే మన మనస్సు అనేది ఒక కురుక్షేత్రం, ఒక యుద్ధ భూమి. ఎందుకు యుద్ధ భూమి? అక్కడ పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. పాండవులు ఎవరు? మన మంచి లక్షణాలు, ప్రతి ఒక్కరిలో మంచి లక్షణాలు ఉంటాయి. కౌరవులు కూడా ఉంటారు, చెడు లక్షణాలు కూడా ఉంటారు. చాలా మందికి మీరు అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్ మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళని చూస్తే అరే ఎంత మంచోడబ్బా ఈ అబ్బాయి, ఎంత మంచోడబ్బా ఈ అమ్మాయి అనుకుంటాం మనం. ఎప్పటి వరకు? వాళ్ళతో క్లోజ్ అయ్యే వరకు. క్లోజ్ అయినాక వాళ్ళు ఎవరో మనకు యాక్చువల్గా తెలుస్తుంది. క్లోజ్ అయ్యే వరకు దూరం నుంచి దూరపు కొండలు నునుపు బాగానే అనిపిస్తాయి, కానీ దగ్గర పోయి చూస్తే అయ్యో ఇలా ఉన్నాడేంటి వీడు అనిపిస్తుంది మనకు. సో ఆ చెడు లక్షణాలు హరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, ఈ 6 లక్షణాలను హరిషడ్వర్గాలు అంటారు. ఇవి మన లోపల ఉన్నటువంటి కౌరవులు. పాండవులు అంటే మంచితనం అంటే దయ, ఇవన్నీ మంచి లక్షణాలు. చక్కటి వాక్కు, ఇది మంచి లక్షణం. ఈ మంచి లక్షణాలు ఉన్నాయి మన లోపల, చెడు లక్షణాలు ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏం యుద్ధం? నేను ఈ చేయాలా చేయకూడదా, నేను ఏమన్నా హర్ట్ చేస్తున్నానా, ఇది కరెక్టా కాదా అనేది ఎప్పుడు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల. మంచికి చెడుకు. ఓ అమ్మాయి కనిపించింది, మంచి ఏంటి? అమ్మాయిని నమస్కరించి మాతాజీ అని చెప్పాలి. చెడేంటి? కామ కోరిక. అలాగే మనకు ఒక మాట అన్నారు, మంచి ఏంటి? వాళ్ళకు తిరిగి సారీ చెప్పి కాంప్రమైజ్ అవ్వడం. చెడేంటి? నాకే అంటావా అని చెప్పేసి అహంకారం, క్రోధం, కోపం. ఈ రెండిటి మధ్య సతమతం అయిపోతూ ఉంటాం మనం. ఏం చేయాలి? నేను ఉల్టా మాట్లాడాలా, ఉల్టా మాట్లాడకూడదా? అమ్మాయిని చూడాలా, చూడకూడదా? ఒక మాంసం భక్షణ. కోడి దయ మంచి లక్షణం ఏంటి? అయ్యో కోడి కూడా మనలాగే జీవి కదా, దానికి కూడా బ్రతికే అర్హత ఉంది కదా, దాని ప్రాణాన్ని నేను ఎలా తీసుకున్నాను, దాని ప్రాణాన్ని నేను ఇవ్వనప్పుడు దాని ప్రాణాన్ని నేను ఎలా తీసేస్తాను, వాట్ ఈస్ ద రైట్ ఐ హ్యావ్ టు కిల్ దట్ బీయింగ్ అనే ఒక మంచి లక్షణం అందరిలో ఉంటుంది. మీరు చూసినట్లయితే చికెన్ తినేవాళ్ళు, అంటే మాంస భక్షణ చేసే వాళ్ళు చికెన్ షాప్ పోతే వాళ్ళకు కూడా ఏదో కార్నర్లో అనిపిస్తుంది, అయ్యో ఎంత బాధపడుతుంది అని. ఎట్ ద సేమ్ టైం కౌరవ, కామ. ఏంటి కామ? నేను దాన్ని తినాలి, నా నాలుకని సంతృప్తి పరచుకోవాలి అనే కామ వాంఛన. ఈ రెండిటి మధ్య కన్ఫ్యూషన్. ఇవి రెండు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాయి. అక్కడ అర్జునుడు ఎవరు? మనము జీవులము. కానీ పక్కన ఇంకొక పక్షి ఉంది. ఈ పక్షి పక్కన ఇంకొక పక్షి రెడీగా ఉంది. ఏమా పక్షి? కృష్ణ పరమాత్మ. పక్కనే ఈ రథం పైన జీవుడు ఉంటే ఆ జీవుడు పక్కనే ప్రతి ఒక్క ప్రాణిలో భగవంతుడు ఉంటాడు. ప్రతి ఒక్క ప్రాణిలో
ఏమి మమ్మల్ని గైడ్ చేయడానికి. కానీ అర్జునుడిని అడగక ముందే గైడ్ చేశాడా? ఎన్నెన్నో శ్లోకాలు చెప్పాడు. ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసేసాడు. సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ చేద్దామని చూస్తున్నాడు ఆయన. ఆయన కృష్ణుడేం మాట్లాడట్లేదు, వింటున్నాడు. చెప్పు 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 అని వింటున్నాడు. కనుకానొక పాయింట్లో 2.7లో ఏమంటున్నాడు? కార్పణ్య దోషో పహత స్వభావో పృశ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేత ఇశ్రేయస్య నిశ్చిత బృహితన్మి శిష్యస్తేయం సాది మాం త్వాం ప్రపన్నం. మాం నేను త్వాం నీకు ప్రపన్నునైపోతున్నాను. ఎందుకు? యశ్రేయస్య నిశ్చిత బృహితన్మే, నా శ్రేయస్కరమైనది ఏంటో నిశ్చితంగా ఖచ్చితంగా చెప్పండి కృష్ణ. నేను ఈ రోజు నుంచి శిష్యస్తేహం స్వాం మాం ప్రపన్నం, నేను మిమ్మల్ని శిష్యుని అయిపోతున్నా. శిష్యస్తేహం అహం, నేను శిష్యుని అయిపోతున్నా మీకు. అప్పుడు కృష్ణుడు స్టార్ట్ చేశాడు భగవద్గీత మాట్లాడడం. యాక్చువల్ భగవద్గీత 1.1 నుంచి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవ సేవ కిమకుర్వత సంజయ్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. అది భగవద్గీత కాదు, ధృతరాష్ట్రుడి గీత, అది సంజయుడి గీత, అర్జునుడి గీత. కానీ యాక్చువల్ భగవద్గీత స్టార్ట్ అయింది 2.11 నుంచి. దట్ ఈస్ ద యాక్చువల్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ భగవద్గీత. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు భగవంతుడు. అలాగే మన యుద్ధ భూమిలో మన మనస్సులో కూడా పాండవులకి కౌరవులకి, మంచి లక్షణాలకి చెడు లక్షణాలకి మధ్య యుద్ధం జరిగినప్పుడు మనం ఎక్కడ తిరిగి చూడాలంట? కృష్ణుడి వైపు తిరిగి చూడాలంట. ఏమని? ఇక్కడ కృష్ణుడు ఉన్నాడా మనకు లైవ్ గా? అక్కడంటే యుద్ధ భూమిలో అర్జునుడికి కృష్ణుడు పక్కనే ఉన్నాడు. మరి మన జీవితంలో కృష్ణుడు ఎక్కడున్నాడు? కృష్ణుడు ఎక్కడున్నాడంటే నామరూపంలో ఉన్నాడు, శాస్త్ర రూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు, గురువు రూపంలో ఉన్నాడు, ఎన్ని రూపాల్లో ఉన్నాడు. మనం ఆశ్రయం తీసుకోవాలంతే. సాధువుల రూపంలో మనం ఆశ్రయం తీసుకుంటే మనకు ఆ గైడెన్స్ దొరుకుతుంది. ఈ భగవద్గీతలో ఏ ఒక శ్లోకం ఓపెన్ చేసినా మనకు ఆన్సర్ దొరికిపోతుంది. ఎందుకంటే భగవద్గీత శ్లోకాలు జస్ట్ శ్లోకాలు కాదు, కృష్ణ మనస్సులో ఉన్నటువంటి మాట బయటకు వచ్చింది. స్వయం పద్మముఖం, పద్మనాభస్య ముఖం, ఆ పద్మనాభుడి ముఖం నుంచి వచ్చిన మాటలు ఇవి. అంటే తన మైండ్ రివిలేషన్స్ ఇవి. వాటిని కనుక మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మన జీవితంలో సొల్యూషన్స్ ఎన్నో కాదు, అన్ని ప్రాబ్లమ్స్ కి దొరుకుతుంది. ద ఓన్లీ థింగ్ ఈస్ వి షుడ్ బికమ్ ఏ శిష్య, వి షుడ్ బికమ్ ఏ డివోటీ. అప్పుడు అర్థమవుతాయి సొల్యూషన్స్. అప్పటి వరకు లేకపోతే ఇవన్నీ ఏదో సాంస్క్రిట్ శ్లోకాలు చదవడానికి బాగుంటాయి, గిఫ్ట్లు తెచ్చుకోవడం, ప్రైజెస్ తెచ్చుకోవడానికి బాగుంటాయి, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి బాగుంటాయి, అంతా బాగుంటుంది. కానీ ఏం లాభం? ఒకళ్ళు దాన్ని కనుక మనం కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతాం. ఒకవేళ యాక్చువల్గా ఏ శాస్త్రంలో అయినా శ్లోకాన్ని మనము కరెక్ట్ గా ఉచ్చరిస్తే అది మనకు ఖచ్చితంగా సుకృతి ఇస్తుంది. కానీ మన శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఈ శ్లోకాలను భక్తి లేకుండా చెబితే అది సమాధుల దగ్గర కాకుల శబ్దంతో సమానం అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీమద్ భాగవతం చెప్తుంది. మనము ఆ శ్లోకాలని కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా, కరెక్ట్ భావం లేకుండా జస్ట్ ఏదో చెప్పాలి కాబట్టి చెబితే దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వన్ అండ్ ద సమాధి దగ్గర కాకులు చేసే శబ్దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. ఎంత స్వరంతో పాడినారు. స్వరం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ భావం ఇంపార్టెంట్. భగవద్గీత ఎందుకు చెప్పాడు భగవంతుడు? యుద్ధ భూమిలోనే ఎందుకు చెప్పాడు? ఎందుకంటే మన జీవితం కూడా ఒక యుద్ధ భూమే. మనకు రోజు అవసరం అవుతుంది ఇది. మనకు బ్యాడ్ నాలెడ్జ్ ఉంది, కుమతిం, మనకు కూడా రాంగ్ నాలెడ్జ్ ఉంది, పూర్ నాలెడ్జ్ ఉంది. దాన్ని హరించడానికి, దాన్ని ఎరాడికేట్ చేయడానికి, ఉన్మూలనం మొత్తం రూట్స్ నుంచి పెకలించేయడానికి ఏం చెప్పాడు భగవంతుడు? ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానాన్ని చెప్పాడు మనకు. అది చెప్తున్నాడు, కుమతిం అహరత్ ఆత్మ విద్య. అటువంటి భగవంతుని యొక్క చరణ రతి, నా అట్రాక్షన్ ఎక్కడ ఉండాలంటే ఆ భగవంతుని యొక్క చరణాల పైన ఉండాలంట. చరణము అంటే కాళ్ళు, భగవంతుని యొక్క చరణాల పైన ఉండాలి. పరమస్య, అటువంటి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కి, తస్య ఫర్ హిమ్ మే అస్తు, నా మైండ్, నా రతి అక్కడ ఉండాలి అని. ఇక్కడ కూడా అస్తు అని ఉంది.
ఈ శ్లోకంలో భగవంతునికి ఏం పేరుతో పిలుస్తున్నారు? పరమస్య. ఉమ్, పరమ అని పరమ పురుష అని చెప్తున్నారు ఇక్కడ. ఈజ్ సుప్రీం పర్సన్. ప్రతి ఒక్క శ్లోకంలో మీరు చూస్తే అస్తు 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 అని వచ్చింది ఇక్కడ వరకు. అస్తు అంటే ఉండడం, రతి అంటే నా అట్రాక్షన్. రతి ఆర్ మతి అన్నారు. మతి అంటే నా మైండ్, రతి అంటే అట్రాక్షన్. రతిరస్తు మతిరస్తు అని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్క దానిలో కృష్ణుడి పేరు ఒక విధంగా చెప్తున్నారు. సాత్వత పొంగ అని ఇలా వివిధ పేర్లు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పరమస్య, ద సుప్రీం పర్సన్. సో ఈ విధంగా కృష్ణుడు అర్జుని కోరిక మేరకు రథాన్ని రెండు సైన్యాల మధ్య తీసుకొచ్చి ఉన్నాక అర్జునుడు ఆ సైనికులను చూసి, ఆ సైనికులలో ఎవరెవరున్నారు? స్వజనులు అంటే భీష్ముడు, ద్రోణుడు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పినతండ్రులు, ఇలా వివిధ రకాల స్వజనులు ఉన్ని ఆ స్వజనులను వధించడం తనకు ఇష్టం లేక విముఖస్య వెనుకకి వెళ్ళిపోయాడు. ఈ దాన్ని ఏమంటున్నారు ఇక్కడ? దోషబుద్ధ్య అంటున్నారు. దోషబుద్ధి అంటే రాంగ్ నాలెడ్జ్. అటువంటి కుమతిని, అటువంటి బ్యాడ్ నాలెడ్జ్ ని హరించడానికి ఆత్మవిద్య, భగవంతుడు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అటువంటి భగవంతుని యొక్క చరణాల పైన రతి, నా అట్రాక్షన్ అనేది పరమస్య కృష్ణ చరణాల మీద, కృష్ణ పాదాల మీద ఉండాలి అని చెప్పేసి భీష్మ పితామహుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ భీష్ముడు వీర్యరసంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. మనకు ఒక్కొక్క మూడు ఉంటుంది. ఒకళ్ళు మాధుర్య భావంలో ఉంటారు, ఒకళ్ళు సాఖ్య భావంలో ఉంటారు, ఒకళ్ళు దాస్య భావంలో ఉంటారు. ఈ వివిధ భావాల వాళ్ళు వివిధ లీలలను, రూపాలను మనము నారాయణ స్తుతి అంటే అంత్యకాలంలో ఇలా గుర్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు శాంతి రసంలో ఉంటే ప్రహ్లాదుని యొక్క ప్రేయర్స్ మీరు చదువుకోవచ్చు. దాస్య రసంలో ఉంటే హనుమంతుని యొక్క భావ అలా చదువుకోవచ్చు. సాఖ్య రసంలో ఉంటే మేబీ సుధామ, అర్జున, ఇది మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ విధంగా అన్నిటికీ టెంప్లెట్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ అది మనము ఎగ్జిక్యూట్ చేయాలి అంతే. ప్రతి దానికి టెంప్లెట్స్ ఉన్నాయి. మనము పెద్ద కష్టపడి సంస్కృతం నేర్చుకొని శ్లోకాలు రాసుకోవాల్సిన అవసరం అసలు లేదు. ప్రతిదానికి మనకు, ప్రతి ఒక్క రసానికి, ప్రతి ఒక్క భావానికి మనకు టెంప్లెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఎగ్జిక్యూట్ దెమ్ అంతే. సో ఈ విధంగా నా 5వ శ్లోకము భీష్మ స్తుతిలో వ్యవహిత ముఖం నిరీక్ష స్వజనవధాద్విముఖస్య దోష బుద్ధ్యా కుమతి మహరదాత్మవిద్యయా చరణరతి పరమాస్య తస్య మేస్తు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ భీష్మ స్తుతి की जय, भीष्म पितामह की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण.